Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. రైట్ గా హైదరాబాద్ లో హైడ్రా 200 ఎకరాలను కాపాడింది. పుప్పాలగూడ ఖాజాగూడ సరిహద్దులో దశాబ్దాలుగా కబ్జా కొరల్లో చిక్కుకున్న 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేశారు. బహిరంగ మార్కెట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని కాపాడడంతో పాటు అక్కడ ఉన్న చారిత్రక సంపదను కూడా హైడ్రా సంరక్షించింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ చారిత్రక పురాతన రాతి గుహలు రాళ్ల గుట్టలను కబ్జాదారులు బారి నుండి కాపాడారు. సర్వే నంబర్ 452/1, 454/1 పరిధిలోని వివాదాస్పద భూములపై సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా తక్షణమే రంగంలోకి దిగారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్న తరువాతే ఈ మెగా ఆపరేషన్ నిర్వహించారు. సర్వే నంబర్ 452/1లో 174 ఎకరాలు, 454/1 సర్వే నంబర్లో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 293.05 ఎకరాలు కాగా ఇందులో 263.05 ఎకరాలను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించింది. 2 గ్రామాల మధ్య ఓవర్లాప్ ఇష్యూలతో 63.05 ఎకరాల ప్రైవేటు వ్యక్తులకు చెందిందిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో హెచ్ఎండిఏకు 200 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవే చారిత్రక గుట్టల ప్రాంతంలో వివిధ దేవాలయాలకు 5 ఎకరాలు కేటాయించగా దర్గాకు 5 ఎకరాలు అప్పచెప్పినట్టుగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఇలా కేటాయించిన భూములు పోగా 200 ఎకరాల హెచ్ఎండిఏ భూమిని హైడ్రా కాపాడింది. సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు కోరిన విధంగా అక్కడ చారిత్రక బండరాలను కూడా హైడ్రా కాపాడినట్టయింది. ఈ గుట్టలను ఆనుకొని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఒక పక్క ఎత్తైన కొండ దిగువ భాగంలో ఉన్న భగీరథమ్మ చెరువు సిద్ధమైతే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా ఈ మొత్తం ప్రాంతం మారే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, అక్కడ మొత్తం 200 ఎకరాలను హైడ్రా కాపాడి ఫెన్సింగ్ వేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం కూడా ఒక టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేసే ప్రతిపాదన కూడా హైడ్రా చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ లైవ్ అప్డేట్స్ ఏంటి అండ్ సిచ్యువేషన్ ఏంటి సుజాత? సర్తాజ్, ప్రస్తుతం మీరు చూస్తుంది రాతి గుట్టల రాళ్ళు మాత్రమే కాదు, 200 సంవత్సరాల చరిత్రని చూస్తున్నారు. నిన్న హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. 200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి 250 ఎకరాల భూమిని హైడ్రా కాపాడడంతో ఇక్కడున్న రాక్స్ ప్రతి ఒక్కటి ఒక చరిత్రని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఈ భూములకి చాలా వివాదాలు నెలకొన్నటువంటి సమయంలో హైకోర్టుని అప్రోచ్ అవ్వడం, అనేక మంది కేసులు వేశారు. తదనంతరం ప్రస్తుతం ఉన్నటువంటి రికార్డ్స్ని హైడ్రా రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రభుత్వ భూమిగా రికార్డులు చెప్పడంతో నిన్న ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఒక్కసారి హైడ్రా పబ్లిక్ నోటీస్ బోర్డుని ఏర్పాటు చేశారు. ఆ బోర్డు చూస్తే దిస్ ల్యాండ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని అక్కడ సర్వే నెంబర్లను కూడా మెన్షన్ చేశారు. చుట్టూ అనేక చారిత్రక ఆలయాలు ఉన్నాయి, రాక్స్ కనిపిస్తున్నాయి. వీటన్నిటిని పరిరక్షించాలి అని చెప్పి ఈ రాక్స్ సొసైటీ వేసినటువంటి ఒక హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చింది. గతంలో కోర్టుని అప్రోచ్ అయింది. ఈ 200 ఎకరాలకి పైగానే ఉన్నటువంటి ఈ భూమిని కాపాడాలి, ఒక టూరిజం స్పాట్గా డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కంప్లీట్గా పరిశీలించిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్, అంటే ఒకసారి మనకు కనిపిస్తే ఫిర్యాదు చేసిన తర్వాత హైడ్రా దాదాపు ఈ 250 ఎకరాలకి పైగానే ఉన్నటువంటి ప్రభుత్వ భూమికి కంప్లీట్గా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి పోల్స్ని వేసింది. ఈరోజు రేపట్లో మొత్తం చుట్టూ ఈ ఫెన్సింగ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి దాదాపు 30,000 కోట్లకి పైగానే విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడి మరొక రికార్డ్ని సొంతం చేసుకుందనే చెప్పుకోవచ్చు. రీసెంట్గానే ప్రభుత్వ భూములు కావచ్చు, నాలాలు కావచ్చు, దాదాపు 100 కోట్ల సంపదనంతా కాపాడుతున్నటువంటి టైంలో ఇలాంటి టూరిజం స్పాట్ని 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ల్యాండ్ని కాపాడడంతో హైడ్రాకి ప్రశంసలు అయితే వస్తున్నాయి. ఎస్, థ్యాంక్ యూ సుజాత.